శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ నెంబర్ ని జేబులో రాసి పెట్టుకోండి. 4 వైపుల నుంచి ధనం మీకు దూసుకొస్తుంది. 100% ఫలితాలు అయితే పొందుకోవచ్చు అంటున్నారు జ్యోతిష పండితులు. గంటల వ్యవధిలోనే ఫలితాన్ని చూసి ఔరా అనక మానరు అంటున్నారు పండితులు. ఎందుకు అంటే గనక ఇది చాలా వరకు కూడాను మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిహారము ఎంతో ఉత్తమ స్థితిగతులను సంప్రాప్తిస్తుంది. అసలు ఏం చేయాలో ఈ రాశి జాతకులు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఆర్థికంగా మీకు చాలా బాగా ఉండబోతుంది. ఇబ్బందులు అన్ని కూడా తీరబోతున్నాయి. ధన సమస్య ఏదైతే ఉందో ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని డబ్బు అడగలేరు. అడిగినా కూడాను ఎదుటి వారు ఇస్తారో లేదో అనే సందేహం ఉంటుంది. అలాంటి వారు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్ ని రాసుకుని జోబులో పెట్టుకుంటే గనక ఈ యొక్క నెంబర్ వల్ల మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ధన సమస్య తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీ యొక్క సంపాదన పెంచుతుంది. 4 దారుల నుంచి కూడాను మీ ఇంట ధనం వచ్చేలాగా చేయడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే గనక ఈ రోజు నుండి కూడా వస్తున్నటువంటి ఈ యొక్క సమయము మీకు చాలా బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. అంతేకాకుండా ఏమిటంటే గనక మీ యొక్క కెరియర్ పరంగా కూడాను అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు మధ్యలో అనుకోకుండా ఊహించని విధంగా ధన సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఈ నెంబర్ రాసి జోబులో పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా శక్తివంతమైన నెంబర్ అండి. పరమ పవిత్రమైన నెంబర్. ధనాన్ని ఆకర్షించే శక్తిని ఈ నెంబర్ కలిగి ఉంటుంది. కావున ఏమిటంటే ధనానికి సంబంధించిన నెంబర్ గా జ్యోతిష్కులు చెప్తున్నారు. కావున ఈ యొక్క నెంబర్ ని మీరు ఏమీ లేదండి, ఈ యొక్క నెంబర్ ని ఎప్పుడైనా రాసుకుని మీ యొక్క పర్సులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎవరికి చెప్పొద్దండి, మీ యొక్క పర్సులో పెట్టేసుకోండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. నార్మల్ గా ఏమిటంటే గనక వివాహమైన వారు వారి యొక్క దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. అంటే భార్య భర్తల మధ్యలో ఉన్న ఏదో ఒక చికాకు, గొడవ, ప్రేమానురాగాల్లో అన్ని కూడాను తొలగిపోయి మీ యొక్క అపార్థాలు తొలగిపోయి బాగుంటారు. కుటుంబ పరంగా బాగానే ఉన్న కొంతమందికి ధన సమస్యలు ఉంటాయి, తీవ్రతరం అవుతూ ఉంటాయి. భార్య భర్తలు బాగానే ఉన్న ధన సమస్యలు ఎక్కువ అవుతుంది. కావున వారి ఇరువురి మధ్య కూడా ప్రేమానురాగాలు తగ్గిపోయి ఉండవచ్చును. అయితే పిల్లల పరంగా కూడాను మీకు బాగుంటుందండి. వారికి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. సీజనల్ పరంగా ఇబ్బంది పెడుతున్న ఆ యొక్క చిన్న సమస్యలు కూడాను తొలగిపోతుంది. ఇక ఎవరిని కూడా మీరు అధికంగా అసలు నమ్మొద్దండి. అమితంగా మనం ఎదుటి వారిని నమ్మితే గనక మనకి ఇంకాస్త ఇబ్బందులు ఎక్కువైపోతాయి. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి వల్లే ఎక్కువగా మోసానికి గురి అవుతారు ఈ రాశి జాతకులు. కనుక ఈ విధంగా అసలు చెయ్యొద్దు. ఎదుటి వారిని అమితంగా నమ్మి వారిపై ఆశలు పెట్టుకున్నా కూడాను ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని తీవ్రంగా జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తాడు. కావున ఎవ్వరి పరంగా కూడాను మీరు నమ్మకాన్ని పెట్టుకోవద్దు. మీ యొక్క జీవితంలో మీరు పైకి ఎదగాలి అంటే మీరే కష్టపడాలి. ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక మీ యొక్క వ్యక్తిగత జీవిత పరంగా మీకు దానం చేయడం రీత్యా చాలా చక్కగా ఉంటుందని చెప్పాలి. దానం చేయడం రీత్యా భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంపాదన పెంచుతాడు. కాబట్టి ఖచ్చితంగా దానం చేస్తూ ఉండండి. అంటే దానం అంటే మనకు ఉన్నంతలోనే స్తోమతకు తగ్గట్లుగా దానం చేయాలండి. స్తోమత లేకపోతే మించి దానం చేయమని మనకి ఏ శాస్త్రం చెప్పడం లేదండి. మనకు ఉన్నంతలోనే స్తోమతకు తగ్గట్లుగానే దానంగా ఇవ్వాలి, లేకపోతే చెయ్యమని కాదండి. రూపాయి 2 రూపాయలు మన వద్ద ఉంటాయి. కావున తోచినంతగా దానంగా ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. విద్యార్థుల పరంగా కూడా చక్కగా ఉంటుంది. వారి చదువుల్లో రాణించగలుగుతారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ యొక్క ఇబ్బంది తీరిపోతుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ లో కూడాను పోటీ పరీక్షల్లో కూడా ఖచ్చితంగా వారు విజయాన్ని సాధించగలుగుతారు. మీరు ఏమిటంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది.
కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే వచ్చే రోజులుగా చెప్పడం జరుగుతుంది. అయితే తృప్తిగా ఉండగలుగుతారు. ఈ రాశి జాతకులు మొత్తం మీద చూస్తే గనక చాలా వరకు కూడా వీరికి బాగుంటుంది. డబ్బు పరంగా కూడాను కాస్త అప్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అలాంటి అప్ అండ్ డౌన్స్ పరిస్థితుల నుండి బయటపడాలంటే ఈ నెంబర్ రాసి మీ వద్ద పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెంబర్ కు దైవానుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా వరకు కూడాను ఇష్టమైన నెంబర్స్ అండి. ఇది శాస్త్రమే చెప్తున్న మాట. మనకి పురాణ గ్రంథం చాలా వరకు కూడాను పాత గ్రంథం అండి. ఆ యొక్క గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారి జాతకులు సమానమైనటువంటి నెంబర్ అండి. ఈ యొక్క నెంబర్ మీ వద్ద ఉంచుకుంటే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ వద్దకు వచ్చి చేరుకుంటుంది. డబ్బు లేదే అనే భావం నుంచి మీరు బయటపడగలుగుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం కలగడం లేదే అని బాధపడుతూ ఉంటారు కదండి. ఆ యొక్క బాధ మీకు తీరిపోతుంది. అయితే ఈ యొక్క నెంబర్ రాసి పర్సులో కానీ, ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదా జోబులో కానీ పెట్టేసుకోండి. ఇక డబ్బు నిరంతరం ఆడుతుంది. డబ్బు అనేది వస్తుందని చెప్పొచ్చు. ఒక తెల్లని కాగితం తీసుకోండి. ఆ యొక్క కాగితం ఏమిటంటే గనక తెలుపు రంగులో ఉన్నది తీసుకోండి. స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఈ యొక్క పరిహారం చేయాలి. లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారం కాబట్టి శుచిగా స్నానం చేయండి. అయితే నియమ నిబంధనలు కూడా పాటించండి. ఒక తెల్లని కాగితం తీసుకోండి. దానిపైన రెడ్ పెన్ ఉంటుంది కదండి. రెడ్ పెన్ తోనే మనం ఈ యొక్క నెంబర్ రాయాలి. 55588 అనే నెంబర్ ని, ఈ యొక్క నెంబర్ ని మనము రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాసుకోవడం రీత్యా అమ్మవారికి చాలా ఇష్టమైన నెంబర్ అండి. కావున ఏమిటంటే గనక లక్ష్మీ రూపంగా 5ను చెబుతూ ఉంటాము. 3 5లు 3 8లు ఈ యొక్క నెంబర్ రాసుకోండి. గుర్తు పెట్టుకోండి. ఎవరికి చెప్పొద్దు. రహస్యంగా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఆ యొక్క పేపర్ ఏమిటంటే గనక మనం ఫోల్డ్ చేసేసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుని మీ యొక్క కష్టాన్ని గాని కోరిక గాని చెప్పుకోండి. ఆ తర్వాత ఈ యొక్క కాగితాన్ని మడత పెట్టేసి చిన్న మడతలాగా పెట్టేసుకున్నాం కదండి. మీ యొక్క జోబులో కానీ ఆడవారు అయినా మగవారు అయినా కూడా, ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ లో అయినా పెట్టేసుకోండి. ఇలా చేస్తే దరిద్రం మిమ్మల్ని వీడి వెళ్లిపోతుంది. అమ్మవారి యొక్క కరుణ కటాక్షం కలుగుతుంది. ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా నలుదిశలా ధన వర్షం మీ ఇంట కురుస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.